భక్తికి ఉన్నటువంటి పవర్ను కూడా ప్రత్యక్షంగా మనం చూసిన సందర్భం. మన సనాతన సాంప్రదాయాలను, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఈ తరానికి ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించుకొని ముందుకు పోవడం ఆనందదాయకం, శుభదాయకం. ఈనాటి మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా నేను ఇప్పుడే ప్రార్థన చేయడం జరిగింది. లోక కళ్యాణం జరగాలి, సకాలంలో చక్కని వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పంట బ్రహ్మాండంగా పండి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమైపోతూ ఆరోగ్యం సాగాలి, నేతన్నలకు చేతున్న పనికి దొరకాలని, ప్రతి ఒక్కరు కూడా తమ తమ జీవితాలు కొత్తగా ముందుకు వెళ్లే విధంగా చక్కటి ఆశలు అందేయాలని చెప్పని కోరడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానం పలికినటువంటి పద్మశాలి కుల బాంధవులకు, అధ్యక్షులకు, వారి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఇదే విధంగా సోదర భావంతో కొనసాగించుకుంటూ ఆ స్వామి ఆశీస్సులు మనందరికీ అందేలా చేసుకోవాలని చెప్పి సందర్భం కోరుకుంటూ కొన్ని సందర్భాల్లో బ్రహ్మోత్సవాలు చేస్తాం, కళ్యాణం చేస్తాం, జాతరలు చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ స్వామి జయంతి సందర్భంగా ఎంత చక్కటి ఆధ్యాత్మిక శోభయాత్ర ద్వారా ఏదైతే కార్యక్రమం నిర్వహించడం ఇది చాలా చక్కటి కార్యక్రమంగా ఈ భావిస్తూ ఒక్కసారి మీ అందరూ కూడా అభినందనలు అందిస్తామని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి, నేతలకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం.